నమస్కారం ఫ్రెండ్స్, మీ డే టు లైఫ్ లో ఒక మంచి ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. స్టూడెంట్స్ కోసం కానీ చిన్న బిజినెస్ కోసం కానీ ఇప్పుడు మీకు 5 ల్యాప్టాప్స్ సజెషన్ చేయబోతున్నాను. అది కూడా బడ్జెట్ లోనే 35,000 నుండి 40,000లో బెస్ట్ ల్యాప్టాప్స్ ని సజెషన్ చేయబోతున్నాను. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్స్ అనేటివి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసారు అంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక ల్యాప్టాప్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 Asus Vivo Book 15. నిజానికి ల్యాప్టాప్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ డిస్ప్లే సైజు వచ్చి 15.6 ఇంచెస్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి బ్యాటరీ అయితే 112 వాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ ని ఒకసారి చార్జ్ చేసాము అంటే దాదాపు 8 అవర్స్ వరకు బ్యాకప్ ఉంటుంది. ఇంక ఈ ల్యాప్టాప్ లో మనకి ఇన్బిల్ట్ గా MS Word ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఈ ల్యాప్టాప్ టచ్ స్క్రీన్ కాదు. ఈ ల్యాప్టాప్ లో మనకి వెబ్ కెమెరా 720p తో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా HD ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ Asus Vivo Book 15 లో ప్రాసెసర్ అయితే Intel Core 13 12th జనరేషన్ తో వస్తుంది. ఇంకా ఇందులోనే మనకి ఇన్బిల్ట్ గా స్టోరేజ్ అయితే 8GB ర్యామ్ ఉంటుంది. SSD 512GB వరకు ఉంటుంది. ఇంకా స్క్రీన్ టైప్ వచ్చి 16:9 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. LED బ్యాక్ లైట్ ఉంటుంది. ఓవరాల్ గా ఈ ల్యాప్టాప్ ఆపరేషన్ సిస్టమ్ వచ్చి Windows 11 Home తో రన్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి కలర్స్ ఏవేవి ఉంటాయి అంటే బ్లూ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్నల్ మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకుంటే 16GB వరకు చేసుకోవచ్చు, 1TB SSD వరకు చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చి దాదాపు 1 kg 700 grams ఉంటుంది. ఈ ల్యాప్టాప్ స్టూడెంట్స్ కి, బిజినెస్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. కాకపోతే మీరు ఎలాంటి హెవీ గేమ్స్ ఆడలేరు. నెంబర్ 2 Inflix B15. ఈ ల్యాప్టాప్ స్క్రీన్ వచ్చి 15.6 ఇంచెస్ ఉంటుంది. ఇంకా డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి 1920x1080 పిక్సెల్ వరకు ఉంటుంది. ఇంకా ఈ ల్యాప్టాప్ ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి బ్యాటరీ అయితే 65 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అది కూడా టైప్ C తో వస్తుంది. ఒకసారి ఈ ల్యాప్టాప్ ని మనం ఛార్జ్ చేసాము అంటే మనకి బ్యాకప్ అప్ టు 9 అవర్స్ వరకు వస్తుంది. ఈ ల్యాప్టాప్ ఆపరేషన్ సిస్టమ్ వచ్చి Windows 11 తో రన్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ మోడల్ వచ్చి Xbook B15. ఇంకా ఇందులో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 8GB ర్యామ్ ఉంటుంది, 512 SSD ఉంటుంది. ఒకవేళ మీరు ర్యామ్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకుంటే ఇందులోనే మనకి ఇన్బిల్ట్ గా మనకి 2 మెమరీ స్లాట్స్ అనేటివి ఉంటాయి. ఈ ల్యాప్టాప్ లో మనకి స్పీకర్స్ అయితే డీసెంట్ స్పీకర్స్ ఉంటాయి. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు ఈ బడ్జెట్ లో. ఇంకా ఈ ల్యాప్టాప్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు. కేవలం మనం ఆన్ ఆఫ్ బటన్ యూజ్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే పర్సనల్ పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ ల్యాప్టాప్ లో ఫేస్ రికగ్నైజ్ కూడా ఉండదు. ఈ ల్యాప్టాప్ మొత్తం ఆపరేషన్ సిస్టమ్ వచ్చి Windows 11 తో రన్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చి 1.5 kgs వరకు ఉంటుంది. ఇంకా ఇందులో మనకి కలర్స్ అయితే ఓన్లీ గ్రే కలర్ మాత్రమే దొరుకుతుంది. నెంబర్ 3 Dell Intel Core 13. ఈ ల్యాప్టాప్ చూడడానికి మనకు చాలా స్టైలిష్ గా ఉన్నప్పటికీ ఈ ల్యాప్టాప్ డిస్ప్లే వచ్చి మనకి 15.6 ఇంచెస్ ఉంటుంది. ఇంకా స్క్రీన్ రెజల్యూషన్ అయితే 1920x1080 పిక్సెల్ వరకు ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి ఫుల్ HD డిస్ప్లే అనేది వస్తుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి సాంగ్స్ వినడానికి స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇంకా బ్యాటరీ అయితే ఈ ల్యాప్టాప్ లో మనకి 65 వాట్స్ బ్యాటరీ అనేది ఉంటుంది. ఒకసారి ఈ ల్యాప్టాప్ ని 100% చేసాము అంటే మనకి బ్యాకప్ దాదాపు 7 అవర్స్ వరకు వస్తుంది. ఇంకా ఇందులో మెమరీ అయితే 16GB ఉంటుంది, 512GB SSD ఉంటుంది. ఈ ల్యాప్టాప్ ఆపరేషన్ సిస్టమ్ వచ్చి Windows 11 తో రన్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి ప్రాసెసర్ Intel 13 జనరేషన్ తో ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే టైటానియం, సిల్వర్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చి 1.6 kgs వరకు ఉంటుంది. నెంబర్ 4 ఈ ల్యాప్టాప్ చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇంకా దీని డిస్ప్లే వచ్చి 39.62 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి స్క్రీన్ అయితే ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది. ఇందులో మనకి స్పీకర్స్ అయితే డబుల్ స్పీకర్స్ విత్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్ లో మనకి వెబ్ కెమెరా అయితే 720p వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, HD ఫోటోస్ దిగొచ్చు. ఈ ల్యాప్టాప్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉండదు. ఇందులో మనకి మెమరీ అయితే 8GB ర్యామ్ తో ఉంటుంది, 512 SSD తో వస్తుంది ల్యాప్టాప్. ఒకసారి ఈ ల్యాప్టాప్ ని ఛార్జింగ్ 100% పెట్టాము అంటే మనకి బ్యాకప్ దాదాపు 11 అవర్స్ వరకు వస్తుంది ఈ ల్యాప్టాప్. ఇంకా ఈ ల్యాప్టాప్ లో మనకి MS Office ఇన్బిల్ట్ గానే ప్రొవైడ్ చేస్తారు. మనం పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ సిస్టమ్ ఆపరేటింగ్ వచ్చి Windows 11 తో రన్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ వెయిట్ దాదాపు 1.65 kgs వరకు ఉంటుంది. ఇందులో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే మనకి కేవలం గ్రే లోనే దొరుకుతుంది. ఈ కలర్ కూడా చూడడానికి చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది. నెంబర్ 5 Asus Lite. ఈ ల్యాప్టాప్ డిస్ప్లే వచ్చి మనకి 35.56 సెంటీమీటర్ ఉంటుంది. ఇంకా ఈ ల్యాప్టాప్ స్క్రీన్ అయితే ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది. స్క్రీన్ రేషియో 1920
ఇంటూ 1080 పిక్సెల్ తో ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి ప్రాసెసర్ అయితే 13 జెన్ ఇంటెల్ కోర్ 15 తో వస్తుంది. ఈ ల్యాప్టాప్ లో ఇంటర్నల్ మెమరీ వచ్చి మనకి 16 GB ర్యామ్ ఉంటుంది. 512 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లో మనకి ఇన్బిల్ట్ గా MS వర్డ్ అనేది ప్రొవైడ్ చేయరు. మీకు కావాలి అనుకుంటే MS వర్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ లో మన కలర్స్ ఏవేవి ఉంటాయి అంటే సిల్వర్ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చి దాదాపు 1.45 kgs వరకు ఉంటుంది. ఈ 5 ల్యాప్టాప్స్ లో నాకు పర్సనల్ గా నచ్చిన ల్యాప్టాప్ ఏదైనా ఉంది అంటే అది కేవలం డెల్ ఇంటెల్ కోర్ 13 మాత్రమే. ఎందుకోసము అంటే 35,000 బడ్జెట్ లో మనకి ఇలాంటి స్పెసిఫికేషన్స్ అనేటివి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ మీరు మంచి గేమింగ్ ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మీ బడ్జెట్ కూడా కామెంట్ చేయండి. ఆ రేంజ్ ప్రైస్ లోనే మంచి ల్యాప్టాప్స్ ఏమేమి ఉన్నాయో రీసెర్చ్ చేసి చెప్తాను. మరి ఏం మాత్రం చేయకుండా ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ అనేది పూర్తిగా ఫ్రీగానే. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ కి సపోర్ట్ దొరుకుతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.